భువనా, ఏదో కావాలనొచ్చావు, ఏదేదో మాట్లాడుతున్నావు. ఎందుకీ డొంక తిరుగుడంతా? డైరెక్ట్గా విషయం చెప్పేయ్. అంటే అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. సంజనకి ఓ మంచి అబ్బాయిని చూశాను, కానీ చిన్న అడ్డంకి. ఏంటది? అభి. అక్క, గాయత్రీదేవి తన కొడుకుని నా కూతురుకిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయింది. కానీ అభి నేత్రన్ లవ్ చేస్తున్నాడని తెలిసింది. మీరేమో వద్దని పంపించేశారంట. కానీ ఈ విషయం మా ఆయనకి తెలిస్తే ససే మీరా ఒప్పుకోరు. అందుకే దాచమని అడగడానికి వచ్చావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ అక్క, నీకు నా మనసు బాగా తెలుసు. అందుకే నిన్ను అడుగుతున్నాను. ఒక డ్రైవర్ కుటుంబానికి నాకు సంబంధం ఉందని తెలిసి కాస్త వెనకడుగేస్తున్నారు. కోర్స్ పెళ్లి తర్వాత అన్ని రిలేషన్స్ కట్ అవుతాయని నేను చెప్పాననుకో, కాస్త నువ్వు పెద్ద మనసు చేసుకొని మా ఆయనకు అభి నేత్రని ప్రేమిస్తున్నాడన్న విషయం మాత్రం చెప్పకూడదు. అలాగని మాటివ్వక్క. మాట్లాడవేంటక్క? మాట పడిపోయేలా చేసావు భువనా. అంటే అక్క, అది వెళ్ళిపో భువనా. నువ్వు చెప్పింది జరుగుతుంది. మీ ఆయనకి మా ఇంటికి సంబంధించిన వాళ్ళెవరు ఈ నిజాన్ని చెప్పరు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే ఈ విషయం గాయత్రి గారికి చెప్పాలి. వస్తానక్క. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి బిల్ తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్స్. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని నాకు తెలుసు, బట్ నాకు ఆప్షన్ లేదు. అమ్మయ్యా, ఆ బిల్ తీసుకెళ్ళి నెక్లెస్ రిటర్న్ ఇచ్చి అప్పుడు ఇంటి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. ఇదంతా సుబ్బు వల్లే. నువ్వు వచ్చిన తర్వాత నీకుంటుంది సుబ్బు. అభి రాలేదా? వస్తున్నట్టున్నాడండి. హాయ్ మామ్. హాయ్ డాడ్. హాయ్. రా అభి. 2 minutes, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. అభి, ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? దేని గురించి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు మామ్, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అభి ఆగు, డాడీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ముందు పద. అది కాదు మామ్, ఇప్పుడే వచ్చేస్తాను. 1 minute. ముందు రమ్మన్నానా, నువ్వు రా. భోజనం చేసేసి వెళ్ళు. డాడ్, ఏదో మాట్లాడాలి అన్నారంట. అంత అర్జెంట్ విషయం ఏంటి? నీ ఫ్యూచర్ గురించేరా. ఇప్పుడు నా ఫ్యూచర్కి ఏమైంది డాడ్? ఏం కాకూడదనే మా టెన్షన్. ఏం డాడ్ సీరియస్గా మాట్లాడుతున్నారు? చూడవి, ఇప్పుడు నేను చెప్పేది నీ మైండ్కి ఎక్కదని నాకు బాగా తెలుసు.
కానీ మా కోసం ఒక్కసారి నీ మనసులోని ఆలోచనల్ని పక్కన పెట్టి మా మనసుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు కారు దిగి వెళ్ళిపోయినప్పటి నుంచి నా మనసులో లేదవి. ఆ క్షణంలో నువ్వు ఒంటరిగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రతి క్షణం బాధపడుతూ ఒంటరిగా ఉండిపోతావేమోనని మా భయం. మీరేం చెప్తున్నారో నాకు అర్థమవుతుంది డాడ్. అయినా వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు, దానికి నేనెందుకు బాధపడతాను? నాకు నేత్ర డెసిషన్ ఇంపార్టెంట్. నీకు నేత్ర ప్రేమ మాత్రమే ముఖ్యం కావచ్చు, కానీ మాకు కాబోయే కోడలతో పాటు వాళ్ళ కుటుంబం కూడా చాలా ముఖ్యం. బిల్ తీసుకురావడానికి ఇంతసేపు ఏంటి? అది కాదు డాడ్. చెప్పేది వినోబి, 2 మనసులు కలిస్తేనే ప్రేమ, 2 కుటుంబాలు కలిస్తేనే పెళ్ళవుతుంది. ప్రేముందని కుటుంబాన్ని కాదనుకోలేము. నేత్ర వచ్చేవరకైనా టైం ఇవ్వండి డాడ్. నేత్ర మనసులో నువ్వు లేవని నాకు అనిపిస్తుంది అభి. అవునభి, ఉంటే తను కనీసం నీకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఏమోమ్మా, తను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ట్రై చేస్తుందేమో. నేనే దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నానేమో. నువ్వెన్నైనా చెప్పభి, మేం మాత్రం డెసిషన్ తీసేసుకున్నాం. నువ్వు నేత్రని మర్చిపోయి మేం చూసిన సంబంధమే చేసుకోవాలి. మీరు చూసిన సంబంధం చేసుకోమని అడిగే హక్కు మీకుంది మామ్. నేత్రను మర్చిపోమని చెప్పే హక్కు మాత్రం మీకు లేదు. ఒకవేళ నేను అలా ఉన్నా మిమ్మల్ని నమ్మించడానికి నటించడమే తప్ప పూర్తిగా మర్చిపోవడం మాత్రం జరగదు. జరగాలి. మా కోసం, మా పరువు కోసం జరగాలి. నేత్ర తిరిగి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మన పరువు పోతే మాత్రం తిరిగి రాదు. ఇంతకన్నా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రేమ కోసం కన్నవాళ్ల ప్రేమను చంపేస్తావో, కన్నవాళ్ల కోసం నీ ప్రేమను చంపుకుంటావో నువ్వే తేల్చుకో. ఇది బ్లాక్మెయిల్ డాడ్. నువ్వు ఎలా అనుకున్నా సరే, కానీ మేమేదో నీకు ఫోర్స్గా పెళ్లి చేస్తామనుకోకు. పూరైనా రిచ్ అయినా నీ మనసు గెలుచుకున్న అమ్మాయితోనే నీ పెళ్లి చేస్తాం. మనసులో ఉన్న అమ్మాయిని మీరు తీసేయమంటున్నారు. ఇది టూ మచ్ మామ్. ఏదైనా నీ మంచి కోసమే అభి. ఏం మంచి డాడ్? నా ఇష్టానికి నన్ను అగైనెస్ట్గా వెళ్ళమంటున్నారు. అంటే ఏంట్రా? వాళ్ళ మొహం మీద చీకొట్టినా సిగ్గు లేకుండా వెళ్ళి పిల్లనివ్వమని మీ నాన్న అడుక్కోవాలా? ఏంటి ఇంత లేట్ చేస్తున్నాడు? లేట్ చేస్తే చేశాడు, వచ్చి ఆ బిల్ ఇస్తే చాలు. ముందు నువ్వెక్కడున్నావే? హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి? అది అభి కోసం వెయిట్ చేస్తున్నాను. అభియా? మా అన్నయ్య అంత క్లోజ్ అయిపోయాడా నీకు? మరి అభి అని స్టైల్ గా పిలిచేదానివి లోపలికొచ్చి కూర్చోవచ్చుగా. ఎండలో ఏం చేస్తున్నావు? ఏంటి, వెళ్ళవా? సరే, నువ్విక్కడే ఉండు, మా అన్నయ్యని పంపిస్తాను. థ్యాంక్స్ అండి. అండేనా? క్యారెక్టర్ ఏదో తేడాగా ఉందే. ఏంటి, నేను రాకముందే స్టార్ట్ చేశారు? అన్నయ్య, నీకోసం బయట ఎవరో అమ్మాయి వెయిట్ చేస్తుంది. అమ్మాయి ఎవర్రా? బయట ఎందుకు నిలబెట్టావు? ఏం లేదు డాడ్, తనేదో బిల్ కోసం వచ్చింది. బిల్లేంటి? చిన్న ఇష్యూ మామ్, నేను ఇప్పుడే వస్తాను. 1 minute అభి. ఇష్యూ చిన్నదైనా పెద్దదైనా లో క్లాస్ పీపుల్ ఒక్కసారి తగులుకున్నారంటే
వాళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని ఇంటి వరకు ఎంటర్టైన్ చేయకు. ఓకే మామ్. ఏం కావాలి మమ్మీ, బేబీ? ఆ చికెన్ ఇవ్వా? ఇన్ని మిస్డ్ కాల్సా? ఛే. బుద్ధుందా నీకు? ఎంతసేపు అలా ఎండలో నిలబడతావు? అంటే పర్మిషన్ లేకుండా లోపలికి రాలేను కదా. బిల్ దొరికిందా? వా, ఏం నువ్వు బిల్లు చంపుకు తింటున్నావు? ఆ బిల్లు దొరకడం లేదు. ఏంటి, దొరకడం లేదా? ఇంతసేపు వెయిట్ చేయించి ఇప్పుడొచ్చి ఆ మాట చెప్తున్నావా? నేను చెప్పానా నేను వెయిట్ చేయమని? నువ్వే వద్దన్నా వినకుండా నా కారు ఎక్కువ వచ్చేసావు. అరుస్తావేంటి? అది నాకెంత ఇంపార్టెంట్ నీకు తెలియడం లేదు. ఆ బిల్ లేకుండా నేను వెళ్ళను. ప్లీజ్ అర్థం చేసుకో. చూడు, నిజంగా నాకు ఆ బిల్లు దొరకడం లేదు. నువ్వు దాన్ని అడుగుతావని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మిస్ అయింది, అర్థం చేసుకో. అలా ఎలా మిస్ అవుతుంది? అయినా పాల్సెట్ ఇచ్చినప్పుడే బిల్ ఇచ్చేసి ఉండొచ్చు కదా. ఇదిగో, నీ మాటలకు నాకు నిన్ను లాగి పెట్టి కొట్టాలన్నంత కోపం వస్తుంది. కానీ నీ కన్నీళ్లు చూస్తే మనసు ఒప్పుకోవడం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా చూస్తే నేను నిన్నేదో అన్నాను అనుకుంటారు. ఆ బిల్ లేకుండా నేను వెళ్ళను. పిచ్చా నీకేమైనా? ఓకే, నువ్వేదో ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నావని నాకు అర్థమైంది. బిల్ అయితే ఇవ్వలేను. బట్ ఇదిగో, ఇవి తీసుకొని నన్ను వదిలే. అబి, ఎలా కనిపిస్తున్నాను నీకు? బిచ్చ అడగడానికి వచ్చాననుకుంటున్నావా? నేను అనాథనబి, అడుక్కు తినేదాన్ని కాదు. డబ్బు లేకపోయినా ఆత్మస్థైర్యాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను. కానీ దిగజారిపోయి బ్రతకలేదు. నీకు డబ్బుందన్న గర్వంతో ఈ డబ్బు నా చేతిలో పెట్టావు. నాకు ఆత్మాభిమానం ఉందని చెప్పడానికి నువ్విచ్చిన ఈ డబ్బుని నీ మొహం మీదే విసిరేసి వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. ఏయ్, నిన్ను పోవే. ఛే. హలో భువనా, ఎనీ గుడ్ న్యూస్? 100% గుడ్ న్యూస్. నేను మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అభి నేత్రం లవ్ చేశాడన్న విషయం దాచమని అడిగాను. వాళ్ళ దగ్గర మాట కూడా తీసుకున్నాను. సో మనకింక ఏ ప్రాబ్లం లేదు. వెరీ గుడ్ భువనా, నౌ వి కెన్ ప్రొసీడ్. యా, నేను ఆల్రెడీ నా కూతుర్ని ప్రిపేర్ చేసి పెట్టాను. షీఈ్ రెడీ. ఓకే భువనా, నేను అభిని మెంటల్ గా ప్రిపేర్ చేశా. వాడితో ఒకసారి మాట్లాడి ఎప్పుడు వీళ్ళని కలపాలో ఆలోచిద్దాం. ఇంతకీ మన ఫ్యామిలీస్ గురించి వాళ్ళకి తెలియకూడదు అనుకున్నాం. అది మెయింటైన్ చేసావు కదా? నా కూతురు స్మెల్ చేసేసింది, కానీ మీరు కాదని మేనేజ్ చేశాను. ఐ నో, నీ కూతురు చాలా తెలివైంది. అవును, దానికన్నీ నా గుణాలే వచ్చాయి. ఓకే భువనా, ఐ విల్ కాల్ యూ లేటర్. బాయ్. ఓకే, బాయ్. అమ్మయ్యా, మొత్తానికి ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు అభిని ఒప్పించాలి. వాడు నా కొడుకు, నా మాట ఖచ్చితంగా వింటాడు. అమ్మయ్యా, వాళ్ళిద్దరూ ఒకటైతే చాలు, నాకింకేం వద్దు.
ఫోన్ కలుస్తుందేమో, ఒకసారి ట్రై చేద్దాం. ఇదొకటి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు సుబ్బు? ఏమైపోయావు? కనీసం ఆ డబ్బులైనా నాకిచ్చి వెళ్ళొచ్చు కదే, నాకు ఈ బాధ తప్పేది. పోనీ నేనే మీ తమ్ముడి దగ్గరికి వెళ్దామా అంటే ఆ ప్లేస్ నాకు తెలీదు. ఎలాగే సుబ్బు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారే? రోజంతా ఒంటరిగా ఉండటం ఇదే మొదటిసారి. ప్లీజ్ త్వరగా వచ్చేవే. రోజు ఈ టైంకి టిఫిన్ చేయడం అలవాటైపోయింది, అందుకే ఆకలేస్తుంది. డబ్బులేమో తక్కువగా ఉన్నాయి. ఈ సుబ్బు ఇంకో 2 రోజులు రాలేదంటే నా పని గోవిందా. కాబట్టి చూసి మరీ ఖర్చు పెట్టాలి. ఒక టీ ఇవ్వండి. బిస్కెట్స్ ఎంత? 10 రూపాయలకి 3. మరి టీ ఎంత? 10 రూపాయలు. అయితే టీ బిస్కెట్స్ 2 ఇవ్వండి. ఏంటి చూస్తున్నారు? మీరేం తింటున్నారో నేను అదే తింటున్నాను, మీరేం తాగుతున్నారో నేను అదే తాగుతున్నాను. ఏ, నేను ఆడపిల్లని కాబట్టి ఇక్కడ తాగకూడదా? మొహాలు అటు తిప్పండి, దిష్టి తగులుతుంది. మధురా, నువ్వెంత కష్టపడ్డా కష్టాలు మాత్రం నిన్ను ఇష్టంగా వరిస్తాయి. ఎప్పుడు ఏదో ఒక రకమైన ఇబ్బంది లేకుండా నువ్వుండనే ఉండవు. కానీ ప్రతిసారి పరాయి వాళ్ళు కారణమవుతారు. ఈసారి నీ స్నేహితురాలే కారణమైంది. రాణి, దాని సంగతి చెప్తాను. అమ్మా, జానకమ్మ. అమ్మా, గుడ్ మార్నింగ్. మధురా, ఎక్కడున్నావు? రాత్రంతా నీ ఆలోచనలే, నిద్ర పట్టలేదంటే నమ్ము. నా ఆలోచనలా? అదేనమ్మా, నీ ఫ్రెండ్స్ నీకుండడానికి చోటు ఇచ్చారో లేదో, నువ్వేమైనా తిన్నావో లేదో అని ఒకటే కంగారు. మాట్లాడవేంటమ్మా? నువ్వు ఉండటానికి వసతి దొరికినట్టే కదా? దొరికింది, కానీ ఫ్రెండ్ రూమ్ కాదు, ఓ ఫ్రెండ్ ఫ్యామిలీ నాకు చోటిచ్చింది. ఫ్యామిలీయా? ఎవరమ్మా వాళ్ళు? సీతారామని, నాకు బాగా కావలసిన వాళ్ళు. పోనీలే, ఆ సీతారాములే వాళ్ల రూపంలో వచ్చారనుకుందాం. ఇదిగో, నీ వస్తువుల గురించి నువ్వేం కంగారు పడకు. మా గోడౌన్లో చాలా సేఫ్గా ఉన్నాయి. ఏంటి? అలాగే అమ్మా, మీరుండగా నాకేంటి కంగారు? అలా అంటావు గాని మా ఇంట్లో ఉండవు. రామ్మ అంటే వచ్చావా? అది అమ్మా. పోనీలే, ఎక్కడో చోట తల దాచుకోగలిగావు కదా, అదే చాలు. కాని నీకెప్పుడు ఇబ్బంది అనిపించినా మా ఇంటికి రావడానికి మొహమాట పడకు. నా కూతురు ఎలాగూ ఇక్కడ లేదు, దాని రూమ్ ఖాళీగానే ఉంది, నువ్వు అందులో ఉండొచ్చు. ఏంటి?
ఇదే మా ఇల్లు, ఇదే మా ఇల్లు.